వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. మనము అభ్యాసం 7.2లోని సమస్యలకి సాధనని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మూడవ సమస్యకి సాధనని చూద్దాం. బిందువులు -3, 10 మరియు 6, -8లచే ఏర్పడు రేఖాఖండమును బిందువు -1, 6 ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుగొనండి. అంటే ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండమును ఈ బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుగొనమంటారు. మనము ఈ రెండు బిందువులు ఇచ్చి ఆ రెండు బిందువులను కలిపే రేఖాఖండమును 2:3 నిష్పత్తిలో కానీ నిష్పత్తి ఇచ్చి విభజించే నిష్పత్తి ఇచ్చి ఆ బిందువు నిరూపకాలు కనుక్కోవడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండమును ఈ బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుక్కోవాలి. ఇక్కడ బిందు నిరూపకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏమనుకున్నాం, ఇచ్చిన బిందువులు A -3, 10 మరియు B 6, -8 అని తీసుకున్నాం. మరి ఈ బిందువు ఏంటి, P -1, 6 -1, 6 అనే బిందువు ఈ AB రేఖాఖండాన్ని M1:M2 నిష్పత్తిలో అంతరంగా విభజిస్తుందని అనుకోగా మనం ఆ నిష్పత్తి కనుక్కోవాలి కదా. మనం కనుక్కోవాల్సిన నిష్పత్తిని ఈ బిందువు ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని M1:M2 నిష్పత్తిలో విభజిస్తుంది అంతరంగా అని అనుకున్నాం. అప్పుడు విభజన సూత్రం నుండి Px, y బిందువు M1x2 + M2x1 / M1 + M2 M1y2 + M2y1 / M1 + M2. ఇప్పుడు ఈ విలువలని ప్రతిక్షేపిద్దాం. ఓకేనా. x, y అంటే ఈ బిందువు నిరూపకాలు ఏంటి, -1, 6 కదా. ఇక్కడ M1 అంటే M1, x2 అంటే M1x2 అంటే 6 ప్లస్ M2x1 అంటే -3 బై M1 + M2 కింద డినామినేటర్ M1 + M2 M1 y2 అంటే -8 ప్లస్ M2 y1 అంటే 10. ఓకేనా. ఇక్కడ -1, 6 ఈజ్ ఈక్వల్ 6M1 ప్లస్ ఇంటూ -3M2 బై M1 + M2 -8M1 ప్లస్ 10M2 బై M1 + M2. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ -1, 6 ఈజ్ ఈక్వల్ టు 6M1 - 3M2 బై M1 + M2 -8M1 + 10M2 బై M1 + M2. మనకేమో తెలుసు, x, y ఈజ్ ఈక్వల్ టు A, B అయినా x ఈజ్ ఈక్వల్ టు A మరియు y ఈజ్ ఈక్వల్ టు B అని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు బిందువులు సమానం అవుతున్నాయి అంటే -1, 6 ఈజ్ ఈక్వల్ ఇది సమానం అవుతున్నాయి. ఇందులో ఉన్న ప్రథమ నిరూపకము ఇందులో ఉన్న ప్రథమ నిరూపకానికి, ఇందులో ఉన్న ద్వితీయ నిరూపకము ఇందులో ఉన్న ద్వితీయ నిరూపకానికి సమానం అవుతున్నాం. ఇప్పుడు మనం సమానం చేసుకుని మనం కావాల్సింది M1:M2 కనుక్కోవాలి. ఓకేనా. therefore -1 ఈజ్ ఈక్వల్ టు 6M1 - 3M2 బై M1 + M2 మరియు 6 ఈజ్ ఈక్వల్ టు -8M1 ప్లస్ 10M2 బై M1 + M2. ఇప్పుడు దీని ద్వారా అయినా కానీ ప్రథమ నిరూపకం ద్వారా అయినా కానీ ద్వితీయ నిరూపకం ద్వారా కానీ మనం M1:M2 కనుక్కుందాం. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని M1:M2 ఎంతో కనుక్కుందాం. ఇప్పుడు ఏమవుతుంది, -1 ఈజ్ ఈక్వల్ టు 6M1 - 3M2 బై M1 + M2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ వాల్యూస్ అన్ని
ప్లస్ ఉన్నాయి కాబట్టి మైనస్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై -m1 -m2 ఈజ్ ఈక్వల్ టు 6m1 -3m2. నేను 6m1 -3m2 ఈజ్ ఈక్వల్ టు -m1 -m2 LHS వాల్యూని RHS గా, RHS ని LHS రాసుకున్నాం. ఈ వాల్యూస్ అనేది తీసుకొస్తే ఏమవుతుంది, 6m1 -3m2 -m1 ఇటు వస్తే +m1 -m2 ఇటు వస్తే +m2 ఈజ్ ఈక్వల్ మొత్తం వాల్యూస్ ఇటు వచ్చేవాడు ఇక్కడ 0. చూడండి 6m1 +m1 అంటే 7m1 లైక్ టర్మ్స్, -3m2 +m2 అంటే -2m2 ఈజ్ ఈక్వల్ 0. 7m1 ఈజ్ ఈక్వల్ టు -2m1 m2 అని పంపిస్తే +2m2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 2m2 అవుతుంది. ఇప్పుడు m1 ఈజ్ టు m2 కనుక్కోవాల్సింది, ఈ m2 ఇటు పంపిద్దాం, ఈ 7 ఇటు పంపిస్తే m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 2/7. therefore m1 ఈజ్ టు m2 ఈజ్ ఈక్వల్ టు 2:7. మనం ఏమో రాయొచ్చు, therefore a -3, -10 b 6, -8 లను కలిపే రేఖాఖండమును p -1, 6 విభజించే నిష్పత్తి 2:7. ఓకేనా. a -3, 10 ఇచ్చిన రెండు బిందువులను కలిపి, అంటే ఈ రెండు బిందువులు కలిపే రేఖాఖండమును p -1, 6 విభజించే నిష్పత్తి 2:7 లేదా -1, 6 అనేది 2:7 నిష్పత్తిలో విభజిస్తుంది. లేదా ఈ విధంగా రాసిన ఓకేనా. ఈ విధంగా మనం కనుక్కోవాల్సింది ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుక్కోమన్నాడు. అంటే ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఈ బిందువు 2:7 నిష్పత్తిలో విభజిస్తుంది. ఓకేనా. ఇప్పుడు 4వ సమస్యను తీసుకుందాం. బిందువులు 1, 2, 4, y, x, 6 మరియు 3, 5లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలైన x, y ల విలువలను కనుగొనండి అన్నాడు. అంటే వీటిని ఒక సమాంతర చతుర్భుజం a 1, 2, b 4, y, c x, 6, d 3, 5 గా ఈ విధంగా తీసుకున్నాను. వాటిని a 1, 2, b 4, y, c x, 6 మరియు d 3, 5లు ABCD సమాంతర చతుర్భుజం శీర్షాలు అని ఇవ్వబడింది. ఏదైనా ఒక సమాంతర చతుర్భుజ శీర్షాలు కాబట్టి ఇక్కడ ABCD సమాంతర చతుర్భుజ శీర్షాలు అని తీసుకోవడం జరిగినది, ఇవ్వబడినది. అయితే మరి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఉన్న ఈ రెండో బిందులో y, ఇక్కడ మూడో బిందులో x, ఈ x, y విలువలను కనుగొనండి అన్నాడు. ఓకేనా. మనకు సమాంతర చతుర్భుజంలో చూడండి, ఇక్కడ BD అనే కర్ణము, AC అనే కర్ణము ద్వారా ఏం చేయొచ్చు, సమాంతర చతుర్భుజములో కర్ణాలు పరస్పరం సమద్వికరణం చేసుకుంటాయని మనకు తెలుసు కదా. అంటే పరస్పరం సమద్వికరణం చేసుకుంటే ఈ BD కర్ణం యొక్క మధ్య బిందువు, ఈ AC కర్ణం యొక్క మధ్య బిందువు సమానం అని దాని అర్థం. ఓకేనా. సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పరస్పరం సమద్వికరణం చేసుకుంటాయి. దాని నుంచి ఏమైనా రాయొచ్చు, కర్ణం AC మధ్య బిందువు, ఇక్కడ అదే రాష్ట్రం చేసుకుంటాయి. కర్ణం AC మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ కర్ణం BD మధ్య బిందువు. ఈ రెండు సమానం అన్నమాట. కర్ణం AC మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ కర్ణం BD మధ్య బిందువు. ఇప్పుడు మన మధ్య బిందువు సూత్రం ఏంటి, ఈజ్ ఈక్వల్ AX1, y1, BX2, y2 అనే రెండు బిందువులను కలిపే రేఖాఖండం యొక్క మధ్య బిందువు ఏమవుతుంది, x1 + x2/2, y1 + y2/2 అని మనకు తెలుసు.
ఇప్పుడు కర్ణం ఏసి దీని యొక్క మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు బీడి కర్ణం యొక్క మధ్య బిందువు రెండు సమానం చేసినట్లయితే మనకి x, y విలువలు వచ్చారు. ఫస్ట్ ఏసి మధ్య బిందువు అంటే చూడండి A1, 2 CX, 6 ల మధ్య బిందువు. A1, 2 CX, 6 ల మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు B4, Y D3, 5 ల మధ్య బిందువు. రెండు సమానం అంటే చూడండి x1 ప్లస్ ఏసీ మధ్య బిందువు ఏమవుతుంది x1 ప్లస్ x2 1 ప్లస్ x బై 2 y1 అంటే 2 ప్లస్ 6 బై 2 ఓకేనా ఏసీ మధ్య బిందువు. బీడి మధ్య బిందువు x1 ప్లస్ x2 4 ప్లస్ 3 బై 2 y1 అంటే y ప్లస్ y2 5 బై 2. చూడండి దీని ఏమో రాయొచ్చు 1 ప్లస్ x బై 2 ఇది 2 ప్లస్ 6 బై 2 అంటే 8 బై 2 8 బై 2 ఇది ఏమవుతుంది 7 బై 2 ఇది y ప్లస్ 5 బై 2 మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం x, y ఈజ్ ఈక్వల్ AB అయితే చూడండి x, y ఈజ్ ఈక్వల్ టు AB అయిన x ఈజ్ ఈక్వల్ టు A, y ఈజ్ ఈక్వల్ టు B అంటే ఇక్కడ చూడండి ఇందులో ఉన్న ప్రథమ నిరూపకం ఈజ్ ఈక్వల్ ఇందులో ఉన్న ప్రథమ నిరూపకానికి ఇందులో ఉన్న ద్వితీయ నిరూపకం ఈజ్ ఈక్వల్ ఇందులో ఉన్న ద్వితీయ నిరూపకానికి సమానం. అది రాసుకుందాం. therefore 1 ప్లస్ x బై 2 ఈజ్ ఈక్వల్ టు 7 బై 2 మరియు 8 బై 2 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 5 బై 2 2 1s 2 4s ఓకేనా. చూడండి 1 ప్లస్ x బై 2 ఈజ్ ఈక్వల్ 7 బై 2 కదా. ఫస్ట్ దీని నుంచి x విలువ కనుక్కుందాం 1 ప్లస్ x బై 2 ఈజ్ ఈక్వల్ టు 7 బై 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 7 బై 2 2 2 క్యాన్సల్ 1 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 7 x ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 1 x ఈజ్ ఈక్వల్ టు 6 ఓకేనా. మరియు ఇక్కడ ఏంటి ఇంకా మరియు 4 ఈజ్ ఈక్వల్ 4 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 5 బై 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 4 మరియు 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ y ప్లస్ 5 మరియు 8 ఈజ్ ఈక్వల్ y ప్లస్ 5 మరియు 8 మైనస్ 5 ప్లస్ 5 పంపిస్తే మైనస్ 5 y therefore y ఈజ్ ఈక్వల్ టు 3. చూడండి x, y విలువలను కనుగొనండి అన్నాడు. therefore x ఈజ్ ఈక్వల్ టు 6 మరియు y ఈజ్ ఈక్వల్ టు 3 ఓకేనా. ఇప్పుడు 5వ సమస్యను తీసుకుందాం. AB వ్యాసంగా గల వృత్తం యొక్క కేంద్రము 2, -3 మరియు ఒక బిందువు B1, 4 అయిన ఏ బిందువు యొక్క నిరూపకాలను కనుగొనండి అన్నాడు. అంటే ఇక్కడ AB వ్యాసంగా గల వృత్తం యొక్క కేంద్రం ఏమిచ్చిండు 2, -3 అంటే వ్యాసము అంటే ఏంటి ఏదేని వృత్త కేంద్రము గుండా వెళ్ళినట్లయితే దాన్ని వ్యాసము అంటాం. అంటే వృత్తంలో అతిపెద్ద జ్యానే వ్యాసము అంటాం. అంటే మరి వ్యాసం యొక్క మధ్య బిందువు ఏమవుతుంది అంటే కేంద్రం అవుతుంది. అంటే ఇక్కడి నుంచి వీడికి సిబి ఏమవుతుంది కేంద్రము నుంచి వృత్త కేంద్రము నుంచి వృత్తంపై గల ఏదేని బిందువుకు వాళ్ళ మధ్య దూరం ఏమవుతుంది వ్యాసార్థం అవుతుంది. ఇది వ్యాసార్థమే అవుతుంది. ఆర్ ఇక్కడి నుంచి ఈ సి వృత్త కేంద్రం నుంచి ఈ బిందువు ఏ గల మధ్య దూరం కూడా ఏమవుతుంది వ్యాసార్థం ఆర్. అంటే దాని అర్థం ఏంది ఈ వ్యాసానికి ఏబి వ్యాసానికి మధ్య బిందువు ఏమవుతుంది వృత్త కేంద్రము అవుతుంది. ఓకేనా ఇక్కడ అదే రాశాను. ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి అయితే ఏ బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోవాలి. వ్యాసం యొక్క ఒక కొన
బి 1,4 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోవాలి. దాన్ని ఏ బిందువు నిరూపకాలు x, y అనుకున్నాం. వృత్త కేంద్రము ఏబి వ్యాసానికి మధ్య బిందువు, అదే రాశాను. మనం చెప్పుకున్నాం కదా, వృత్త కేంద్రము ఏబి వ్యాసానికి ఏ వ్యాసానికైనా మధ్య బిందువు అని మనకు తెలుసు. ఓకేనా? అంటే ఏ x, y బి 1,4ల మధ్య బిందువు ఏందన్నట్టు కేంద్రం, సి 2,-3 కేంద్రం అవుతుంది. ఇప్పుడు మధ్య బిందు సూత్రం ఏంది? x1 ఏవేని రెండు బిందువులు x1 y1 b x2 y2 లను మధ్య బిందు ఏమవుతుంది? x1 + x2/2 y1 + y2/2. ఇప్పుడు ఈ రెండు బిందువుల మధ్య బిందువును కలుపుకుంటే ఈజ్ ఈక్వల్ 2,-3 అంటే x1 + x2/2 అంటే x1 అంటే x ప్లస్ x2 అంటే 1/2 y1 అంటే y ప్లస్ y2 అంటే 4/2 ఈజ్ ఈక్వల్ టు 2,-3. మనము ఈ రెండు సమానమైనవి రెండు బిందువులు అంటే ఇందులో ఉన్న ప్రథమ నిరూపకము ఇందులో ఉన్న ప్రథమ నిరూపకానికి, ఇందులో ఉన్న ద్వితీయ నిరూపకం ఇందులో ఉన్న ద్వితీయ నిరూపకానికి సమానం. మనకు తెలుసు x + 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 మరియు y + 4/2 ఈజ్ ఈక్వల్ టు -3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x + 1 ఈజ్ ఈక్వల్ 2 × 2 అంటే 4 మరియు y + 4 ఈజ్ ఈక్వల్ 2 × -3 అంటే -6. x ఈజ్ ఈక్వల్ 4 - 1 మరియు y ఈజ్ ఈక్వల్ +4 అని పంపిస్తే -4 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు -10. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3 మరియు y ఈజ్ ఈక్వల్ -10. దేర్ఫోర్ మనం ఏం కనుక్కోవాలి? ఏ బిందువు యొక్క నిరూపకాలు, ఏ బిందువు యొక్క నిరూపకాలు x = 3 కదా, 3,-10. ఓకేనా? ఇప్పుడు 6వ సమస్యని తీసుకుందాం. బిందువులు a, bలు వరుసగా -2, మరియు 2, AP ఈజ్ ఈక్వల్ టు 3/7 × AB అయ్యే విధంగా AB పై గల P బిందువు నిరూపకాలను కనుగొనండి అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన బిందువులు A -2, మరియు B 2, అని. మరి ఇంకేమి ఇచ్చిండు? AP ఈజ్ ఈక్వల్ 3/7 ఆఫ్ AB. AP ఈజ్ ఈక్వల్ 3/7 ఆఫ్ AB అయ్యే విధంగా AB పై గల P అనేది ఒక బిందువు అయితే ఆ P బిందు నిరూపకాలను కనుగొనండి అన్నాడు. ఓకేనా? అంటే ఎంత కూడా AB పై గల బిందువు P అని ఇది ఇవ్వబడిందని మనం రాసుకున్నాం. మరి ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే AB రేఖాఖండం, P అనేది ఒక బిందువు. ఇక్కడ ఇది ఏమిస్తుండు? AP బై దీని నుంచి చూడండి ఒకసారి, AP ఈజ్ ఈక్వల్ టు 3/7 ఆఫ్ AB అంటే AP బై AB ఈజ్ ఈక్వల్ టు 3/7 కదా. ఓకేనా? AP బై AB ఈజ్ ఈక్వల్ టు 3/7 అంటే AP అంటే 3, AB అంటే 7. మరి ఇందులో నుంచి ఏబిలో నుంచి ఏపీని తీసేసి పీబీ వస్తుంది కదా, ఏమొస్తుంది? 4. ఈ మొత్తంలో 7లో నుంచి 3ని తీసేస్తే 4 వస్తుంది. దీని నుంచి మనం ఏం రాయచ్చు? ఏపీ ఈజ్ టు ఏపీ బై పీబీ ఏమని రాయచ్చు? 3/4. అంటే దాని అర్థం ఏంది? ఏబి రేఖాఖండాన్ని పి అనే బిందువు 3:4 నిష్పత్తిలో విభజిస్తుంది. అయితే అప్పుడు పి బిందు యొక్క నిరూపకాలు ఏమవుతాయి? విభజన సూత్రం ద్వారా m1x2 + m2x1 / m1 + m2 m1y2 + m2y1 / m1 + m2. ఓకేనా? దాన్ని చూద్దాం. అంటే దీని నుంచి therefore p x, y అనే బిందువు ఏబి రేఖాఖండమును (3:4) నిష్పత్తిలో
విభజించును. ఓకేనా? విభజన సూత్రం ఏంది? px, y is equal to m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఓకేనా? ఏపీ బై పీబీ ఇక్కడ చూడండి ఒకసారి. ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ 3/4 అంటే దాని అర్థం px, y అనే బిందువు ఏబి రేఖాఖండం 3:4 నిష్పత్తిలో విభజించును. కాబట్టి విభజన సూత్రం ద్వారా మనం పీ బిందు యొక్క నిరూపకాలు కనుక్కోవచ్చు. మనం కనుక్కోవాలి పీ బిందు నిరూపకాలే కదా. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. px, y is equal to m1x2. m1 అంటే 3, m2 అంటే 4. m1x2 చూడండి, m1 అంటే 3, x2 అంటే 2 ప్లస్ m2 అంటే 4, x1 అంటే -2 బై m1 ప్లస్ m2 3 ప్లస్ 4, m1 అంటే 3, y2 అంటే -4 ప్లస్ m2 అంటే 4, m2 y1 అంటే -2 బై 3 ప్లస్ 4. ఓకేనా? px, y is equal to 3 2s 6 plus into minus 4 2s 8 by 7. ఇక్కడ 3 into -4 అంటే -12 plus into minus 4 2s 8 by 7 ఏమవుతుంది? -2/7, ఇది -20/7. చూడండి పీ బిందు నిరూపకాలు ఏమైనాయి? therefore పీ బిందువు నిరూపకాలు -2/7 -20/7. ఓకేనా? 7వ సమస్యని తీసుకుందాం. బిందువులు a -4,0 మరియు b 0,6 లచే ఏర్పడు రేఖాఖండమును 4 సమాన భాగాలుగా విభజించు బిందువుల నిరూపకాలను కనుగొనండి అన్నాడు. అంటే ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండం ఏబి అనుకున్నట్లయితే ఏబి, దీన్ని 4 సమాన భాగాలుగా విభజించు బిందువుల నిరూపకాలు కనుగొనండి అన్నాడు. అంటే a -4,0 మరియు b 0,6 లచే ఏర్పడు రేఖాఖండం ఏబి అని, మరి రేఖాఖండం ఏబిని 4 సమాన భాగాలుగా విభజించు బిందువులు పి, క్యూ, ఆర్ అని అనుకొనినా. అంటే ఇదొక భాగము, ఈ భాగము, ఈ భాగం, మొత్తం 4 సమాన భాగాలుగా విభజించు బిందువులు పి, క్యూ, ఆర్. అంటే ఏంటి? ఏపీ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఆర్బి అవుతుంది. ఇది కూడా అంటే ఇప్పుడు పి అనే బిందువు ఏమవుతుంది? ఏబిని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 1:3 నిష్పత్తిలో ఇస్తుంది. అంటే ఇది ఒక పార్ట్ అనుకుంటే మిగిలిన 3 పార్ట్స్. అంటే ఏబి రేఖాఖండాన్ని పి అనే బిందువు 1:3 నిష్పత్తిలో విభజిస్తుంది. క్యూ అనేది ఏమవుతుంది? ఏబి రేఖాఖండానికి క్యూ అనేది మధ్య బిందువు అవుతుంది కాబట్టి 1:1 నిష్పత్తిలో విభజిస్తుంది. లేదా మధ్య బిందువు సూత్రం ద్వారా మనం క్యూ బిందువు యొక్క నిరూపకాలు ఏమైతే -4 x1 + x2/2 కదా, -4 + 0 అంటే -4/2 అంటే -2. నెక్స్ట్ 0 + 6 అంటే 6/2 అంటే 3 అంటే క్యూ బిందువు యొక్క నిరూపకాలు ఏమైపోయినాయి? -2, 3 వచ్చేసినాయి. ఇప్పుడు ఆర్ బిందువు యొక్క నిరూపకాలు ఏ విధంగా ఉంటుంది? ఏ నుంచి ఆర్కి 3, ఆర్ అనేది ఏబి రేఖాఖండం ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 3:1 నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి ఆర్ అనే బిందువు ఏబి రేఖాఖండాన్ని 3:1 నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి విభజన సూత్రం ద్వారా ఆర్ అనే బిందువు యొక్క నిరూపకాలు ఏమైతే మనం విభజన సూత్రంలో ప్రతిక్షేపం m1:m2 దగ్గర 3:1 రాసుకొని ఈ రెండు బిందువుల ద్వారా మనం ఆర్ బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోవచ్చు. ఆ విధంగా కనుక్కోవచ్చు. లేదా ఇప్పుడు మనం ఏంటి క్యూ బిందువు యొక్క నిరూపకాలు ఏం కనుక్కున్నాం? క్యూ అనేది ఏంటిది?
ఏబి రేఖ ఖండానికి మధ్య బిందువు కదా, అంటే 4 సమాన భాగాలుగా, అంటే మనకు ఎన్ని బిందువులు వచ్చి మధ్యలో 3 PQR 4 సమాన భాగాలుగా విభజిస్తున్నాయి. అంటే క్యూ అనేది ఎలా ఉంది, మధ్యలో ఉంది. అంటే ఇది 2 పార్ట్స్, ఇక్కడ 2 పార్ట్స్. అంటే క్యూ అనేది ఏబికి మధ్య బిందువు కాబట్టి ఇప్పుడు దీని మధ్య బిందువు సూత్రం ద్వారా క్యూ బిందువు యొక్క నిరూపకాలు -2,3 అన్నాం. ఇక్కడ చూడండి, మళ్ళా ఈ ఏకి క్యూకి మధ్య బిందువు ఏంటిది, ఇది 1:1 కదా, ఇది 1:1 కాబట్టి ఈ ఏకి క్యూకి మధ్య బిందువు కూడా పి అవుతుంది. ఇక్కడ కూడా x1 + x2/2 y1 + y2/2 ద్వారా కూడా పి బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోవచ్చు. ఇక్కడ మళ్ళీ క్యూబికి మధ్య బిందువు r అవుతుంది కదా, మళ్ళీ x1 + x2/2 y1 + y2/2 నిరూపకాల ద్వారా కనుక్కోవచ్చు. చూడండి ఏ విధంగా అవుతుంది, x1 + x2 పి బిందువు నిరూపకాలు ఏమవుతాయి, x1 + x2 అంటే -4 - 2 అంటే -6/2 అంటే -3 -6/2. తర్వాత 3 + 0/2 అంటే 3/2. నెక్స్ట్ ఇప్పుడు ఈ బిందువుకి క్యూబి యొక్క మధ్య బిందువు r కాబట్టి ఇప్పుడు x1 అంటే 0 - 2 0 - 2/2 అంటే -1. తర్వాత 6 + 3 అంటే 9/2 y1 + y2 కూడా 9/2. ఈ విధంగా నేను ఏంటి మధ్య బిందువు సూత్రం ఆధారంగా మనము ఈ ఏబి రేఖా ఖండాన్ని 4 సమాన భాగాలుగా విభజించే బిందు నిరూపకాలు PQR అని కనుక్కున్నాం. మనం ఇప్పుడు ఏంటి పి బిందువు అనేది ఏబి రేఖా ఖండాన్ని 1:3 నిష్పత్తిలో విభజిస్తుందని విభజన సూత్రం ద్వారా పి బిందువు యొక్క నిరూపకాలు కనుక్కుందాం. ఈ విధంగా వస్తుందా లేదా చూద్దాం. ఏబి రేఖా ఖండాన్ని పి బిందువు 1:3 నిష్పత్తిలో విభజించును. విభజన సూత్రం ఏంటి, పి బిందువు నిరూపకాలు px, y = m1 + m2. చూడండి 1:3 కదా, అంటే 1 x2 అంటే 0 ప్లస్ m2 అంటే 3 x1 అంటే -4 బై m1 + m2 1 + 3. నెక్స్ట్ 1 × y2 అంటే 6 ప్లస్ m2 3 × y1 అంటే 0 బై 1 + 3 ఏమవుతుంది, 0 1 × 0 0 3 × -4 అంటే -12 బై 4. ఇదేమవుతుంది 1 × 6 6 ప్లస్ 3 × 0 0 అంటే 6 బై 4. చూడండి 2 2s 2 3s 4 1s 4 3s ఏమైంది -3, 3/2. చూడండి px, y ఏమొచ్చింది, చూడండి -3, -3/3/2 కదా, -3/3/2. ఇప్పుడు ఏంటి px, y ఒక బిందువు యొక్క నిరూపకాలు ఏబి రేఖా ఖండాన్ని పి బిందువు 1:3 నిష్పత్తిలో విభజించును. కాబట్టి విభజన సూత్రం ద్వారా px, y దీని ద్వారా ఈ విభజన సూత్రం ప్రతిక్షేపించి కనుకుంటే -3, 3/2 పి బిందువు యొక్క నిరూపకాలు. ఇప్పుడు q అనేది ఏంటిది, q అనేది ఏబి రేఖా ఖండం మధ్య బిందువు. అంతే కదా, అంటే ఇక్కడ 2 పార్ట్స్ అంటే 1:1 నిష్పత్తిలో విభజిస్తుందంటే ఇది మధ్య బిందువే కదా. కాబట్టి qx, y అంటే క్యూ బిందువు నిరూపకాలు = మధ్య బిందువు సూత్రం ఏంది, x1 + x2/2 y1 + y2/2 అంటే x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ x1 అంటే -4 ప్లస్ x2 అంటే 0/2 y1 0 y2 6/2 ఏమైంది -4
by 2, 6 by 2. 2 ones, 2 3s, 2 2s అంటే -2, 3. క్యూ బిందు యొక్క నిరూపకాలు QX, Y ఏమైంది -2, 3. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఆర్ బిందు యొక్క నిరూపకాలు కనుక్కోవాలి. ఆర్, ఈ ఆర్ అనేది ఏం చేస్తుంది, ఏబి రేఖాఖండాన్ని 3:1 నిష్పత్తిలో వేస్తుంది. ఇప్పుడు ఏబి రేఖాఖండాన్ని ఆర్ బిందువు 3:1 నిష్పత్తిలో విభజించును. కాబట్టి ఆర్ బిందు నిరూపకాలు ఏమవుతాయి, ఆర్ ఈజ్ ఈక్వల్ ఆర్ బిందు అంటే m1x2 ప్లస్ ఇదే సూత్రం మళ్ళీ అంటే 3:1, 3 ఇంటూ m1x2 అంటే 0, 3 ఇంటూ 0 ప్లస్ m2 అంటే 1, x1 అంటే -4, 1 ఇంటూ -4 బై 3 ప్లస్ 1 కామా m1 ఇంటూ y2 అంటే 6 ప్లస్ m2 y1 అంటే 0 బై 3 ప్లస్ 1 ఏమవుతుంది, ఆర్ బిందు యొక్క నిరూపకాలు ఆర్ 3 ఇంటూ 0 అంటే 0, 1 మైనస్ బై 4, ఇక్కడ 3 ఇంటూ 6 అంటే 18 ప్లస్ 0 అంటే అవసరం 18 ప్లస్ 0 18 ఓన్లీ, 3 ప్లస్ 1 మీన్స్ 4. చూడండి 2 2s are 2 9s, 4 1s 4 1s అంటే ఆర్ బిందు నిరూపకాలు ఏమైంది -1, 9/2. అయితే విభజించు బిందువుల నిరూపకాలు మనం కనుక్కోవాల్సింది. therefore ఆ బిందువులు ఏంటి, పి బిందు నిరూపకాలు ఏమొచ్చినాయి -3, 3/2. క్యూ బిందు నిరూపకాలు -2, 3. ఆర్ -1, 9/2. లు ఏం చేస్తే వీళ్ళు ఏబి రేఖాఖండాన్ని 4 సమాన భాగాలుగా విభజించును. ఈ బిందువులు ఏబి రేఖాఖండాన్ని 4 సమాన భాగాలుగా విభజించును. మనం కనుక్కోవాల్సింది ఏంటి, A -4, 0, B 0, 6 ఏర్పడు రేఖాఖండమును 4 సమాన భాగాలుగా విభజించి బిందువుల నిరూపకాలు కనుక్కోండి అన్నాడు. ఈ రేఖాఖండాన్ని P -3, 3/2, Q -2, 3, R -1, 9/2 AB రేఖాఖండాన్ని 4 సమాన భాగాలుగా విభజించును. ఓకేనా, అంటే ఇక్కడ మనము దీన్ని 2 విధాలుగా చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఒకటి విభజన సూత్రం ద్వారా, ఇంకోటి మధ్యబిందు సూత్రం ద్వారా. మధ్యబిందు సూత్రం అంటే ఏంటి, ఇది 4 సమాన భాగాలంటే ఇది ఈ భాగం అన్ని సమాన భాగాలంటే క్యూ అనేది మధ్యబిందు అవుతుంది. ఫస్ట్ ఏబికి మధ్యబిందు సూత్రం ఆధారంగా ఏబి అనే ఏఎక్స్ ఈ 2 బిందువుల యొక్క మధ్యబిందు క్యూ అవుతుంది. మళ్ళీ తర్వాత ఈ ఏకి క్యూకి మధ్యబిందు పి అవుతుంది. తర్వాత క్యూకి బికి మధ్యబిందువు ఆర్ అవుతుంది. ఆ విధంగా అనుకోవచ్చు. లేదంటే పి అనే బిందువు ఏబి రేఖాఖండాన్ని 1:3 నిష్పత్తిలో విభజిస్తుందని చెప్పేసి ఈ విధంగా పి బిందు నిరూపకాలు కనుక్కున్నాం. తర్వాత క్యూ అనేది మధ్య బిందు ద్వారా 1:1 ఆధారంగా అని చెప్పేసి మధ్య బిందు సూత్రం ద్వారానే కనుక్కున్నాం -2, 3. తర్వాత ఏబి రేఖాఖండాన్ని ఆర్ బిందు ఏం చేస్తుంది, ఈ నుంచి 3 ఈక్వల్ పార్ట్స్, ఇది 1 పార్ట్ కాబట్టి ఏబి రేఖాఖండాన్ని 3:1 నిష్పత్తిలో విభజించడం రాసేసి విభజన సూత్రం ద్వారా మళ్ళీ కనుక్కుంటే -1, 9/2 వచ్చింది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.